అదో మారుమూల అటవీ ప్రాంతం. అక్కడి వారంతా ఆదివాసీలే. సహజంగానైతే ఆ గ్రామంతో ఎవరికీ సంబంధం ఉండదు. బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తుంటారు. అడవే ఆలంబనగా బ్రతికే ఆదివాసీలు అక్కడ లభించే కలపతో మహంకాళి అమ్మవారికి అద్భుతమైన దివ్య మందిరం నిర్మించారు. హైందవ సంస్కృతిలో ఆలయాల నిర్మాణాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది, ప్రాధాన్యత ఉంది. అందులో కృష్ణశిల ఆలయము, పాలరాతి ఆలయము, నల్లరాతి ఆలయము ఇలా ఎన్నెన్నో. కానీ వాటికి భిన్నంగా కలపతో చేసిన ఓ ఆలయం ఉందంటే నమ్మశక్యంగా లేదు, కానీ నమ్మి తీరాల్సిందే. జీవన గమనంలో బతుకుదెరువుని, అడవి ప్రాధాన్యతను గుర్తించే ఆ ఆలయాన్ని చూడాలంటే మనము ఆదిలాబాద్ జిల్లా వెళ్లాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు? ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు, ఆదివాసీల పుట్టిల్లు లాంటిది. సిరికొండ మండలం వాయిపేట ఆదివాసీ గూడానికి శతాబ్దాల చరిత్ర ఉంది. అక్కడున్న ఆదివాసీలంతా మహంకాళి ఆరాధకులు. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా వ్యవసాయమే జీవనాధారంగా సాగే ఆ గ్రామంలో గతంలో చిన్న పూరిగుడిసెలో మహంకాళి మందిరముండేది. 10 ఏళ్ల క్రితం పశుపతినాథ్ ఆలయ దర్శనం కోసం నేపాల్ వెళ్లిన ఆ గ్రామానికి చెందిన కినక శంభూకి కర్రతో చేసిన ఆలయం ఆకట్టుకుంది. ఆయనలో కలిగిన ఆలోచనతో రూపుదిద్దుకుందే వాయిపేటలో కలపతో చేసిన మహంకాళి ఆలయం. తీరొక్క తీరుగా నగిశీలుగా మలిచిన 26 పిల్లర్లు, పైకప్పు, ఆలయం శిఖరం, అబ్బురపరిచే గర్భగుడి, ఆకట్టుకునే కలప చెక్కల గోడలతో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఆ మందిరం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మనసుకు ప్రశాంతత చేకూరుస్తోంది. కినక శంభూకి ఒకప్పుడు అడవి జంతువుల వేట తప్పితే మరో ధ్యాస ఉండేది కాదు. మహారాష్ట్రలోని చంద్రపూర్లో మహంకాళి, నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆధ్యాత్మికం వైపు జీవితం మళ్లింది. ఇంజనీర్ల పాత్ర లేకుండా, ఆధునిక పనిముట్లు వినియోగించకుండా శంభూ సూచనలకనుగుణంగా స్థానిక వడ్రంగులు ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆది మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కలపతో నిర్మించిన దివ్య మందిరంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. పనికిరాని చెట్లుసుగా ఇట్లా శిల్పంలాగా ఆలయంలాగా ఇట్లా కట్టడము, ఇట్లా ఎంత అద్భుతమైన గుడి. ఈ గుడి మనం నిజామాబాద్ డిస్టిక్లో కానీ, హైదరాబాద్ డిస్టిక్లో కానీ, ఎక్కడైనా తెలంగాణ ఎక్కడ లేదు. ఇది మొదటిసారి ఇక్కడ చూడడం. పనికిరాని చెట్లనిసుగా ఇట్లా ఆలయం లెక్క మార్చి మనుషులనిసుగా అదే రకంగా మారుస్తున్నాడు. మళ్ళీ అడవినిసుగా చాలా ప్రకృతంగా ఇది చేస్తున్నాడు. అడవిని చల్లంగా కాపాడుతున్నాడు. 3 ఏళ్ల కిందట ఇది అడవిలో పనికి రాకుండా పడిపోయిన ఓ చెట్టు రెమ్మ ఇప్పుడు ఆలయంలో ఓ స్తంభం. ఆశయం ఉండాలి, కానీ అద్భుతాలు సాధించవచ్చడానికి ఇదే నిదర్శనం. ఆలయానికి వినియోగించిన కలపంతా చెట్లను నరికివేసింది కాదని శంభూ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోయిన వృక్షాలని పోగుచేసి ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. అడవితోనే ఆదివాసుల జీవితం ముడిపడి ఉందని శంభూ పునరుద్ఘాటించారు. పశుపతినాథ్ కాట్మాడో పోయినాం. కాట్మాడో వాళ్ళ కొంచెం చూసి వచ్చిన. చూసి ఈ పనికిరాని కట్టెలు, పడిపోయిన కట్టెలు తీసుకొచ్చి మందిరం నిర్ణయించినాం. చెట్లయితే ఒక చెట్టు సోగొట్టలేం సార్. పడిపోయిన ఒక్కొక్క కట్టె 10 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కింద పడిపోయినాయి, కాలిపోయినాయి, దానికి చెక్కి తయారు చేసినాం. ఇంకా అడవిని సుఖ బాగా చూస్తాం, అట్లేం పర్వాలేదు. అడవి ఉండాలా. పనికిరాని కట్టెనే మందిర్ తయారు చేపించిన. ఒక జ్వరం అట్లా రోగాలు ఉన్న వాళ్ళకి సుఖ మనిషి అట్లా చేపిస్తాం. అమ్మవారే కృపతోనేది, అది చెప్తేనే ఇటు చెప్తాం. 26 స్తంభాలతో మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. ఆలయం శిఖరం, గర్భగుడి, దర్వాజలపై అనువనువు ఆదివాసీల సంప్రదాయం ఉట్టిపడేలా దేవతా ప్రతిమలున్నాయి. కలపగోడలతో అందమైన నగిషీలు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సీతారామచంద్రుడు, హనుమంతుడి చిత్రాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. మానవాళి మనుగడకు ఆయువు పోసే అడవిని కాపాడుకుంటేనే సురక్షితం, లేదంటే అంతా అనర్థం. కలపతో నిర్మితమై ఉన్న ఈ ఆలయం అడవిని కాపాడుకునేలా స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్ తరాలకు హితబోధ చేస్తుంది. వాయిపేట నుంచి కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.